తమ్ముడా, ఈరోజు అవమానంలో వెళ్తున్నావు కదా, నీకు ఒక సీజన్ ఉంది, ఆగు. ఆ సీజన్లో నువ్వు కూడా తల ఎత్తుకొని నడుస్తావు. నిన్ను చూసి నవ్వినోళ్ళు తల దించుకొని, సిగ్గుతో తల దించుకొని నడుస్తావు. ఉంటుంది నీకు ఒక టైం, దేవుడు నిర్ణయ కాలం ఒకటి ఉంటుంది అందరికీ. ఇప్పుడు ఎగిరెగిరి పడ్డోడికి ఆటే కాలం అది ఉండకపోవచ్చు. ఇప్పుడు దీనుడై తలదించుకున్నాడు. ఒక పెద్ద చెట్టుకి ఆనుకున్నది నది ప్రవహిస్తుందట. ఆ నది ప్రవహించినప్పుడు గడ్డిపోసలు మొలుస్తాయిగా. ఆ నీటి ఒడ్డున ఒక గడ్డిపోస మొలిచింది, గడ్డిపోస. పాపం ఈ చెట్టేమో బలంగా, బలీయంగా, దృఢంగా ఉంది. ఆ గడ్డిపోచేమో అటుగాలి కొడితే అటు వంగిద్ది, ఇటుగాలి కొడితే ఇటు వంగిద్ది. ఏం చేసిద్ది మరి? అదేమో గడ్డిపోస, ఇదేమో చెట్టు వంగిద్దా? దాని కాండం బలంగా ఉంటే వంగదు కదా, కొమ్మలు ఊగుతాయి తప్ప. చెట్టు సామాన్యంగా బెండు కాదు కదా, అందులో పెద్ద వృక్షం. రోజు నవ్వేదంట ఆ చెట్టు ఈ గడ్డిపోసం చూసి. ఎందుకనే ఆ రోజు నన్ను చూసి ఎలా నవ్వుతావు అంటే, నవ్వకేముందిరా, మరి నీ బతుకు దారుణంరా. ఈరోజు నిన్ను కూడా కొంతమంది అంటుంటారు, తమ్ముడా నీ బతుకు మరీ దరిద్రం రే. నేను దరిద్రులు చాలామందిని చూశాను కానీ రా, దరిద్రుడికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు రా. అబ్బో అమ్మాయి, నీ అంత దరిద్రపు దాన్ని చూడలేదు అమ్మాయి. చాలామంది దరిద్రం చూసా కానీ, అమ్మో నీ అంత దరిద్రం అమ్మ, నీ దరిద్రానికి ఒక దండం అని దండాలు పెట్టినోళ్ళు, నవ్వినోళ్ళు. అని నవ్వుతున్నాడు రోజు పెద్ద చెట్టుగాడు గడ్డిపోతుంది చూసి. ఎందుకు? పాపం గాలికి తోలగానే చిన్న పిల్లగాలి తోలినా సరే అది గడగడలాడితే అటు ఒరిగిపోతుంది, గడగడలాడితే ఇటు ఒరిగిపోతుంది. అది గాలి ఎటు మళ్ళీ తడు తిరుగుతుంది. అది పాపం వాయుపైన ప్రతిసారి నవ్వుతుంది. ఎందుకనయా? ఎప్పుడన్నా చూడు నన్ను చూసి ఎగతాళి చేస్తావు, నవ్వుతానే ఉంటావు. ఎందుకనయా? గడ్డిపోవచ్చు. మరి లేకపోతే నవ్వకేందిరా నీ బతుకు? నేను చూడరా నేను చూడు ఎట్టున్నానా, కదులుతానని చూడు, నువ్వు చూడు. చిన్నదానికి పెద్దదానికి అటోంగి ఇటోంగి ఏంట్రా నువ్వు? నీ బతుకు చూస్తే రే నాకు రోజు నవ్వేరా బాబా. గాలి ఎటు తిరిగితే అటు తిరుగుతున్నారా పాప నువ్వా. నీ బతుకు మరీ దరిద్రం రా. మహావృక్షము గడ్డిపోచను ఎగతాళి చేసినట్టు ఈరోజు నువ్వు ఎగతాళి మరి బ్రతుకులో ఉండొచ్చు. సేమ్ అదే అనుభవాల్లో నువ్వు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. ఉంటారు. అయితే తుఫాన్ సీజన్ వచ్చింది. తుఫాన్ సీజన్, ఆ సీజన్ వచ్చి పెనుగాళ్ళు కొట్టి ఒక పెద్ద గాలి. ఇప్పుడు ఎంత పెద్ద గాలి అయినా, చిన్న గాలి అయినా, పెద్ద గాలి అయినా గడ్డిపోచకు తెలిసింది ఒకటే, గాలి పెద్ద దోలినా చిన్న దోలినా ఎటు దోలిదటు. అమ్మ నిన్ను ఎదుర్కొనే సీన్ నాకు లేదు, ఇదిగో నేను తగ్గించుకుంటున్నానని తలంచుకుంటుంది, తగ్గించుకుంటుంది. గాలి ఎడుదోలిదట్టు వంగిపోయింది, దానికి ప్రాబ్లం లేదు. ఇది గట్టిగా కూర్చుంది. అందులో వీడి దగ్గర ప్రగల్భాలు బలికుందిగా గడ్డిపోస దగ్గర. గాలి బలంగా స్టార్ట్ అయ్యి గాలి వస్తూ ఉంటే గట్టిగా నిలబడింది. గడ్డిపోచను అనుకున్నావా అని గాలి ఈడ్చి బాధింది. అంతే, వేళ్లతో సహా తిరగబడింది. తిరగబడి వేళ్లతో సహా తిరగబడితే ఏముంటుంది? ప్రాణంతో ఉంటుందా? ఆ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే అప్పుడు గడ్డిపోచ పలకరించింది, అన్నయ్య బాధగా ఉందా? నిన్ను నిలబెట్టాలన్న ఆశ ఉంది కానీ నేను ఆఫ్టర్ గడ్డిపోచగాడిని కదా అన్నయ్య. నిన్ను నిలబెట్టాలన్న ఆశ ఉంది కానీ గడ్డిపోచగాడిని కదా అన్నయ్య. సారీ అన్నయ్య, ఇలాంటి రోజు ఒకటి వచ్చింది అనుకోలేదన్నయ్య నేను. అందుకే నడమంత్రంతో ఊరేగే వాళ్ళకి ఒక రోజు ఉంటుంది. ఆ నడమంత్రానికి దెబ్బపడే రోజు వాడికి ఒక సీజన్ ఉంటుంది. ఈ నడమంత్రపు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు పెట్టే బాధలు, చేసే గాయాలు ఓర్చుకున్న నీకు కూడా ఒక రోజు ఉంటుంది.
వాళ్ళ ముందే తల ఎత్తుకొని నిలబడే రోజు. గాలి తోలినప్పుడే గడ్డిపోచ వంగిద్ది, కానీ గాలి తోలకుండా నిర్మలంగా ఉన్నప్పుడు అది నిటారుగా ఉంటుంది. గడ్డిపోచలంటే ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్నవారే, విలువ తెలియు వేళ మించి పొగడుతారే, వారి అంచనాలే అవును తారుమారే. నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని, నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని, చెయ్యని చెయ్యని హాస్యము వారిని చెయ్యని. యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు, లెక్కలు రాస్తున్నాడు. యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు.